ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు. మనిషి జీవితంలో 3 విషయాలు మీకు తెలియజేస్తాను. 1, దారిలో నడుస్తున్నావా, దారి తప్పుతున్నావా. 2, భారం, నీకు నువ్వే భారం అయిపోయావా, దేవునికి భారం అయ్యావా, లేక సమాజానికి భారం అయ్యావా, లేకపోతే నీ కుటుంబానికి భారం అయ్యావా. 3, కలత, నీ హృదయంలో కలత, నీ కుటుంబంలో కలత, నీ యొక్క సమాజంలో కలత, ఏమి నీ దగ్గర ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే అందుకనే ఒక అద్భుతమైనటువంటి కవిత రూపంలో, ఒక పాట రూపంలో తెలియజేయాలని చూస్తున్నాను. దారి తప్పిన నా బ్రతుకు భారమైనది ఇలలోన, కలత చెందిన నా హృదయం కడలిలా కదిలింది ముందుకు. దారి తెలియక తిరిగిన నాకు దర్శనమందు దర్శించనేసు, నెమ్మది చూపెను నా యేసు బాట, నమ్మకంతో నడిచితి వెంట. భారమైన ఈ దేహం భయము లేదని బ్రతికించినాడు, బ్రతుకుతున్న ఈ దేహం ప్రభువు కొరకే ప్రాణార్పితం. కలత చెందిన నా హృదయంలో కన్నీటి ప్రార్థన చేసి తిని, కలత చెందిన నా హృదయముతో కన్నీటి ప్రార్థన చేసి తిని, ఆలకించెను పరమ తండ్రి, సేద తీర్చెను నా యేసు తండ్రి. దేవునికి స్తోత్రం. ఓకే, అలాగే ప్రభు దగ్గరికి వెళ్దాం, ప్రభు బిడ్డలుగా సాగిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించబడండి, దేవుని వైపు తిరగండి. దేవునికి స్తోత్రం.